జీఆర్ఎంబీ మీటింగ్ కి టైం దగ్గర పడే కొద్దీ తెలంగాణలో పాలిటిక్స్ కట్టలు తెంచుకుంటున్నాయి. మీటింగ్ ఎజెండా విషయంలో ఒక్కో జెండాది ఒక్కో వాదన. మీటింగ్ వెళ్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ హెచ్చరిస్తుంటే వెళ్తే తప్పేంటని కాంగ్రెస్ వాదిస్తోంది. బీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తుందంటూ బీజేపీ కౌంటర్ ఇస్తోంది. వెరసి తెలంగాణ గట్టు మీద పొలిటికల్ వరద పారుతోంది. గోదావరి జలాలపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలోని 7 సాగునీటి ప్రాజెక్టుల రివ్యూ చేయాలని ఏపీ కోరుతుంటే ఆ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టడమేంటని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ ఎజెండాలో పెడితే తెలంగాణ ప్రభుత్వం ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాత హడావిడిగా లేఖలు రాయడం తప్ప తెలంగాణ ప్రయోజనాల పట్ల రేవంత్ సర్కారుకి అసలు చిత్తశుద్ధి లేదంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. లేఖలతో పనులు కావు, తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేయాలన్నారు. జీఆర్ఎంబీ సమావేశాన్ని బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారంటూ కౌంటర్ ఇస్తున్నారు అధికార కాంగ్రెస్ నేతలు. జీఆర్ఎంబీ సమావేశానికి వెళ్తామని అంటున్నారు. నీటి వాటా విషయంలో రాజీ పడకుండా జీఆర్ఎంబీ సమావేశంలో బలంగా వాదిస్తామంటున్నారు. తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపించొద్దన్నారు. తమ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడదన్నారు. అయితే సమావేశానికి వెళ్లడమే సరికాదంటోంది బీఆర్ఎస్. ఏపీ చేస్తున్న కుట్రలను రేవంత్ సర్కార్ గమనించడం లేదా అంటూ మండిపడుతోంది బీఆర్ఎస్. మనకు రావాల్సిన వాటా ఉందో దాన్ని సాధించి తీర్థం, వాదన వినిపిస్తాం, తీసుకొస్తాం, అదే క్రమంలో పోయే కార్యాచరణ తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు మీ ప్రభుత్వంలో ఆనాడు మీరు ఒక స్పష్టంగా అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల ఈరోజు ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సిగ్గుండాలి అంటున్నా నేను. తెలంగాణ చీమును రక్తమునోడు ఎవడు కూడా మాటలు మాట్లాడాడు. తెలంగాణ రక్తమే అయితే నీ దగ్గర ప్రవహించేది, అంత చేతగాని రెండ మాటలు మాట్లాడకూడదు. ఉన్నారు కదా 3.5 కోట్ల మంది ప్రజలు మన వెనకాల, ఎందుకు లొంగిపోతున్నారు? ఎట్లా చేస్తాడు వాడు రివ్యూ? శ్రీధర్బాబు తెలియదా? చదువుకున్నాడే కదా. ఒక్కసారి టీఏసీ ఇచ్చిన అనుమతులు, కేంద్ర ప్రభుత్వం మంత్రుల సంతకాలతో వచ్చిన అనుమతులు, ఆ ప్రాజెక్టుల పైన వాళ్ళ ఆఫీసర్ అటెండర్ కానీ స్థాయిడు వీడు జీఆర్ఎంబీ, వాడికి రివ్యూ పెట్టే శక్తి ఎక్కడిది? అడిగిన చంద్రబాబు ద్రోహాన్ని ఎండగట్టొద్దా నువ్వు? తెలంగాణ ప్రాజెక్టులు రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ రోజు 18 నాడు సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడ ఏర్పాటు చేసిండ్రు? తెలంగాణలో, అది హైదరాబాద్లో. తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణ ప్రాజెక్టు క్యాన్సిల్ చేస్తామంటే ఎంత ధైర్యం వీళ్ళకు? అంటే ఏ ధైర్యం తీసుకొని వస్తున్నారు? ఎవరు ఎన్నుకుని నడిపిస్తున్నారు? అంటే తెలంగాణ గడ్డకచ్చి మీ అన్ని కూడా రద్దుపరుస్తాం అంటే మళ్ళీ తెలంగాణ ఎడారి కావాలి, ప్రాజెక్టులను ఉడకపోవాలి, నీళ్ళని కూడా చక్కగా పోయి మళ్ళీ ఆంధ్రకి చేరాలి. ఇదేగా 40-50 సంవత్సరాలు దరిద్రం మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఏ ఒక్క ప్రాజెక్టుకు అనుమతి రద్దు కాదని తెలిసినా బీఆర్ఎస్ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారంటూ కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ నేతలు. దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రాజెక్టు అనుమతులు కూడా ఇంతవరకు రద్దు కాలేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు కడతామని అనుమతులు తీసుకున్నటువంటి 7 ప్రాజెక్టుల విషయంలో అనుమతి రద్దు కాదు. జీఆర్ఎంబీకి అధికారం లేదు. జీఆర్ఎంబీ వింటది అంతే. అటు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు చెప్పే వాదనలు వినేటువంటి సంస్థ తప్ప నిర్ణయం తీసుకునేటువంటి సంస్థ కాదు. తెలంగాణ గట్టు మీద నడుస్తోన్న ప్రాజెక్టుల పంచాయతీ ఏ మలుపు తిరుగుతుందో, ఈ నెల 18న ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.